మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మందమరి, జైపూరు, భీమారం, కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని 98 సర్పంచ్ స్థానాలకు 711, వార్డు స్థానాలకు 114 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీలత మెటర్నిటీ ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన గర్భిణి పొత్తిళ్లలోనే శిశువు మృతి చెందిన ఘటన నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందు గల రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు కుటుంబ సభ్యులు. మంచిర్యాల జిల్లాలో రేపటి మూడో విడత ఎన్నికల పోలింగ్ కోసం విచ్చలవిడిగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా చెన్నూరు మండలం బావురాపేటలో రేపటి పోలింగ్ కోసం డబ్బులు పంచేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకుని నిలదీశారు గ్రామస్తులు. తమ గ్రామంలో ఎవరికి కూడా ఇందిరామైన్లు రాలేదని, గ్రామ సమస్యలు ఏనాడు పట్టించుకున్న నాయకులు రేపు ఓట్లుండడంతో తమ గ్రామానికి వచ్చారా అంటూ కాంగ్రెస్ నాయకుడు హేమంత్ రెడ్డిని నిలదీశారు గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాల్కసుమన్ మాట్లాడుతూ మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని, నిన్న జైపూర్ మండలం షెట్పల్లిలో బీఆర్ఎస్ నాయకునిపై హత్యాయత్నం జరిగిన ఘటనలో కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే జైపూర్ ఏసీపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.